Shalom. This is a wonderful time of fellowship to have. I met all of you, those who are in Abu Dhabi Apostolic Ministry. ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి ఈ ప్రశస్త సమయాన్ని బట్టి నా ప్రియ తమ్ముడు ఇంటర్నేషనల్ మిషనరీ ఖండాంతరాల్లో ప్రభు యొక్క శిలువ నినాదాన్ని, సామాజిక సేవా కార్యక్రమాల్ని, నిత్య నీతి కార్యాలతో ప్రభు యొక్క ప్రేమను అనేకులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రచురపరుస్తూ దేవుని ఘనపరుస్తున్నటువంటి ఒక బలమైన సాధనమైనటువంటి అపోస్టల్ మిషనరీ ప్రతిభారావు గారు. వీరికి నాకు పరిచయం ఇది దైవ సంకల్పితమని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కారణం ఏమిటంటే, తొలిసారి నేను అబుదాబి వచ్చినప్పుడు తొలి పరిచయం అక్కడే. రావడానికి ముందు ఫోన్లో మాట్లాడడం కానీ, అయితే అబుదాబి వచ్చిన తర్వాత కలుసుకున్న తర్వాత తొలి పరిచయంలోనే చాలా నా మనసు దోచుకున్నటువంటి ప్రియ తమ్ముడు. నిజానికి చెప్పాల్సి వస్తే, ప్రేమ అనేటటువంటి దివ్య సూత్రాన్న ఆయనని నన్ను కలిపినటువంటి యేసుస్వామి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా శుభాభివందనాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్నేహం అనేటువంటి సుకుమార పుష్ప పరిమళాల్ని, అందులో నుండి మాధుర్యాన్ని చెవిచూడటానికి ప్రభువే నాకు అవకాశాన్ని కలిగించారు. అంతకంటే ముఖ్యంగా ఎక్కడో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో, తర్వాత చదువు మరి పూనాలో అనేక ప్రాంతాల్లో గ్రాడ్యుయేషన్ చేయడమే కాకుండా థియాలజీలో, అంటే దేవుని యొక్క సేవకునిగా పనిచేయాలి అనేటువంటి సంకల్పంతో సెమినారీలో చదువుకొని అబుదాబి వచ్చి చాలా అద్భుతమైన రీతిలో అనతి కాలంలోనే గొప్ప దైవ సేవకునిగా, ముఖ్యంగా మిషనరీగా, దేవుని సన్నిధిలో ఒక బలమైన సాధనగా, యోగ్యమైన పాత్రగా నిలవడం అనేటువంటిది అది దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెన. అంత మాత్రం కాకుండా ప్రతిభ అనేటువంటి నామకరణం, అది నిజానికి చెప్పొస్తే ప్రతిభ పాఠవాలు పుష్కలంగా కలిగి దేవుని కొరకే పౌరులా నిరంతరం శ్రమిస్తూ దేశ దేశాలు ఖండాంతరాలు పయనిస్తూ యేసుస్వామి సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు ప్రతిభారావు గారు. నిజానికి ఆయన సార్థక నామధేయులు. ఇవాళ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వారికి, వారి యొక్క కుటుంబానికి, అపోస్టలిక్ మినిస్ట్రీస్ వారికి, అపోస్తల సంఘానికి, అబుదాబిలో అంటే అపోస్తల సంఘానికి నా హృదయపూర్వకమైనటువంటి క్రైస్తవాభివందనాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ తెలియజేస్తాను. నిజానికి జూమ్లో మాట్లాడేది రెండోసారి. కారణం ఏంటంటే, నేను ప్రిన్సిపల్గా ఒక పెద్ద కాలేజీలో చేసిన, అనేక కార్యక్రమాలు కండక్ట్ చేసిన, నేను టెక్నికల్గా ఈ టెక్నాలజీని ఎక్కువగా నేను ఉపయోగించడం నేర్చుకోలేదు. అయితే ఈ కార్యక్రమం కూడా చేయడానికి మా కుమార్తె డాక్టర్ సౌమ్యరాయి సహకరించడం వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి దాన్ని బట్టి కూడా నేను దేవుడు మాకు ఇచ్చినటువంటి తలాంతులు, లేకపోతే నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక బహుమానంగా ఇచ్చినటువంటి కుమార్తె, నా భార్య, మేమందరం కలిసి దేవుని సేవ చేయడానికి ప్రభువే మమ్మల్ని సాధనలుగా వాడుకుంటాడు. ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఆయన చేతిలో ఆయన పనిముట్లుగా వాడబడుతున్నప్పుడు దేవుడే మనల్ని బలమైన సాధనగా వాడుకుంటాడు. అట్లాగే మిషనరీ ప్రతిభారావు, తమ్ముడు ప్రతిభారావు గారు, ఆయన కూడా ఆయన కుటుంబం నిజానికి ఆయన దేవుని సేవలో ఒక బలమైన సాధనగా ఉండగలిగారు. అంత మాత్రమే కాకుండా వారి కుమారుడు, కుమార్తె వారు కూడా దేవుని సేవలో బాల్యం నుండే దేవుని చేతిలో బలమైనటువంటి సాధనలుగా వాడబడుతున్నారు. కుమారుడు నేను ఎప్పుడు కూడా జూనియర్ పాస్టర్ జాన్ అని పిలుస్తాను. కీర్తన నేను గత కాలంలో వచ్చినప్పుడు, గత సంవత్సరం సెప్టెంబర్లో వచ్చినప్పుడు చాలా అద్భుతంగా గానం చేసి దేవుని కొనియాడినటువంటి ఆ చిన్నారి, దేవుడు వారిని ఇక్కను రాబోయే కాలంలో బహు బలంగా వాడుకోవాలని నేను వారిని దీవిస్తున్నాను ప్రభువైన పరిశుద్ధ నామంలో. నా మాట మీకు వినబడుతుంది కదండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి అంశము జీవితం అనేటువంటి ఈ గొప్ప ప్రయాణంలో, యాత్రలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించాలంటే
సాన్నిహిత్యం, ప్రభు యొక్క సన్నిధి మనకు ఉండాలి. మనం సొంతంగా ఏ కార్యక్రమాలు కూడా చేయలేము. మనం తీసుకున్నటువంటి వాళ్ళ అంశం నేను మొదట దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఒక కీర్తన పాడి వినిపిస్తాను. దయతో కొంచెం వచ్చేస్తాను. ఆశ్రయ దుర్గము నీవే ప్రభు, ఆదరణ కర్తవు నీవే ప్రభు, రక్షణ దుర్గము నీవే ప్రభు, ఆరాధింతును నిన్నే. ఆశ్రయ దుర్గము నీవే ప్రభు, ఆదరణ కర్తవు నీవే ప్రభు, దుర్గము నీవే ప్రభు, ఆరాధింతుము నిన్నే. ఆరాధనా దైవారాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా
విడిచొచ్చిన దేవా, పాపుల రక్షణకై దిగి వచ్చిన రక్షక, పరలోక మహిమను విడిచొచ్చిన దేవా, పాపుల రక్షణకై దిగి వచ్చిన రక్షక, మహిమా కృపయా దేవా, శరణాగత వత్సల, మహిమా కృపయా దేవా, శరణాగత వత్సల, నీవే మా దిక్కు, నీవే మా శరణం, ప్రేమా స్వరూపి కరుణామయ, నీవే మా దిక్కు, నీవే మా శరణం, ప్రేమా స్వరూపి కరుణామయ, ఆరాధనా దైవ ఆరాధనా, ఆరాధనా దైవ ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆశ్రయ దుర్గము నీవే ప్రభు, ఆదరణ కర్తవు నీవే ప్రభు, గణ దుర్గము నీవే ప్రభు, ఆరాధింతుము నిన్నే, ఆశ్రయ దుర్గము నీవే ప్రభు, ఆదరణ కర్తవు నీవే ప్రభు, రక్షణ దుర్గము నీవే ప్రభు, ఆరాధింతుము నిన్నే, ఆరాధనా దైవ ఆరాధనా, ఆరాధనా దైవ ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆరాధనలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ తలాంతులు, బాల్యంలో మరి సినిమా పాటలు ఆర్కెస్ట్రాలో పాడుతున్నటువంటి నన్ను ప్రభు యూనివర్సిటీ చదువుతున్న రోజుల్లోనే నన్ను పట్టుకొని తన సేవగా అనేక విధాలుగా అనేక ప్రాంతాల్లో దైవ సేవకుల మధ్య ప్రజల మధ్య సేవ చేయడానికి ప్రభు ఒక సాధనగా వాడుకుంటున్నందుకు మీలాంటి వారు, ముఖ్యంగా ప్రతిభారావు గారు, నాకు ఈ మిషనరీ ప్రతిభారావు గారు, ఇవాళ మీ అందరితో కలిసి ఈ ఆన్లైన్లో జూమ్ ఆన్లైన్ ద్వారా మీతో మాట్లాడే కృపను దేవుడు నాకు అనుగ్రహించేందుకు మరొకసారి దేవునికి నేను స్తుతులు అర్పిస్తూ నాకు ఇవ్వబడినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరచడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు ఈ విధంగా రాయబడింది. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు? వస్త్రము గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు. అయితే ఎందుకు ఇక్కడ ఇలా చెబుతున్నాడంటే, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలె అయినను అలంకరింపబడలేదు. అంటే మనం ఈ భూమి మీదకి వచ్చామంటే మన ఇష్ట ప్రకారం రాలేదు. దైవ సంకల్పంలో ఈ పొడమిపై మనం జన్మించడం,
ఫలాని దేశంలో, ఫలాని ప్రాంతంలో, ఫలాని తల్లిదండ్రులకు ఇలా జన్మించాం. అయితే జన్మించడం ఒక ఎత్తు అయినట్లయితే, జన్మించిన ఈ జీవితానికి ఒక లక్ష్యము, ఒక రక్షణ అవసరం. కాబట్టి రెండోసారి జన్మించడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. తరపిదప దేవునిలో మనం అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క అదృశ్యమైనటువంటి శక్తిని మనం ఆయా సమయాల్లో మనం పొందుకుంటాం. ఇక ఇక్కడ విషయంలోకి వచ్చినప్పుడు ఇందాక మీకు చెప్పాను ప్రారంభంలో, సమస్యలు జీవితంలో ఒక అంతర్భాగం. సమస్య లేకుండా ఏ ప్రాణి, ఏ మానవుడు, చక్రవర్తి అయినా అవ్వచ్చు, పేదవాడైనా ఉండొచ్చు, లేకపోతే రైతు అవ్వచ్చు, లేకపోతే ఒక పేద యజమాని అయి ఉండవచ్చు. కానీ జీవితంలో అంతర్భాగం. ఒకనొక సమయంలో ఒక బేర్ గ్రిల్లెస్ అనేటువంటి ఒక ఎప్పుడు కూడా అడ్వెంచర్ చేసేటువంటి ఒక నావికుడు, ఒక యాత్రికుడు తన 5 మిత్ర బృందంతో కలిసి ఒక రబ్బర్ బోట్ లో కలిసి మరి అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణమై వెళుతున్నాడు. ఎందుకంటే మనకంటే అడ్వెంచర్ చేయడం మనకి పెద్ద అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం స్వభావరీత్యా మనం కాస్త ధైర్యం, సాహసాలు పెట్టడానికి భయపడుతుంటాం. అయితే అక్కడ వాళ్ళు ఎట్లా ఉంటారంటే దేనికైనా సరే వారు ఒక సవాలుగా తీసుకొని వారికి జీవితానికి ఒక లక్ష్యాన్ని, గురిని ఏర్పాటు చేసుకుంటారు. అలా ప్రయాణమై అది 1900 బహుశా అది జూలై నెల 31వ తారీఖున ప్రయాణం అయినటువంటి వారు 4-5 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఆగస్టు 5వ తారీఖు వచ్చేసరికి పెను తుఫాను సంభవించింది. ఇవి వచ్చినప్పుడు అందులో అది ఎట్లాంటిదంటే ఒక రబ్బర్ బోట్. ఆ పెను తుఫానికి చాలా అలలతో కూడా ఎంతటి ఉవ్వెత్తున ఎగపడి 100 అడుగులు ఎత్తుగా ఉన్నటువంటి అలలు చోటు చేసుకున్నప్పుడు వాళ్ళంతా చాలా భయవిహ్వలు అయిపోయారు, భయాందోళనకు గురైపోయారు. అనవసరంగా వచ్చేయమనుకున్నారేమో. ఇక్కడ ఎందుకంటే వారికి ఆ శాటిలైట్ తో ఉండేటువంటి ఆ కనెక్షన్ కూడా తెగిపోయింది, లేదు ఇక్కడ వారికి దిక్కు లేదు. అప్పుడు అలాంటి సమయంలో త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని దేవునికే మొరపెట్టుకుంటాం. అలాగే బహుశా వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, దేవునికి మొరపెట్టుకున్నారు. అయితే వారికి సహాయం దేవుని వద్ద నుండి వచ్చింది. మొత్తానికి ఆ గంట నుండి గట్టెక్కారు. ఇవి ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి సమస్య యేసు ప్రభువుల వారు తన శిష్యులకు వచ్చినప్పుడు వారికి ఒక గొప్ప దివ్య పాఠాన్ని నేర్పించారు. ఎందుకంటే జీవితంలో సమస్యలు అనేటువంటివి అక్కడ వారికి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఎందుకంటే జీవితంలో సమస్యలు అనేవి మనకు తెలియకుండానే ఒక అంతర్భాగంగా ఉంటాయి. కాబట్టి దేవునికి మనం అన్ని విధాలుగా, అన్ని సమయాల్లో మనం సుఖంగా ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, లేకపోతే వెనుకున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేవునికి స్తుతులు అర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఈ బ్రతుకు ఆయన చిత్తంలోనే మనం ఉండాలి. ఎందుకంటే ఈ గత 8 నెలలుగా మనం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తున్నాం. కరోనా మహమ్మారి ఎక్కడో చైనాలో వుహాన్ అనే ప్రాంతంలో పుట్టినటువంటి ఆ వైరస్ ప్రపంచ దేశాల్ని కంపింపచేస్తుంది, భయవిహ్వలు చేసేసింది. ఎప్పుడు ఎక్కడ ఏమి సంభవిస్తుందో, ఎలాంటి దుర్వార్త వింటాము, ఎలాంటి మరణ వార్త వింటాము అనే పరిస్థితుల్లో మనం భయాందోళన గడుపుతున్నాం. ఇప్పుడే అందిన వార్త, ఒక గంట క్రితం మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్ అయింది. అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మన మిత్రులు, బంధువులు కూడా రీసెంట్ గా మా వదిలిగా చనిపోయారు. రీసెంట్ గా ఒక నాకు అత్యంత ఆప్తుడైనటువంటి మిత్రుడు యాలగడ్డ రాజేశ్వర గారు అని, ఆయన ఆకస్మిక ఆయన చనిపోతాడు అనుకోలేదు. ఇలాంటి ఆకస్మిక మొన్న శనివారం మా చిన్నమామ గారు చనిపోయారు. ఇలాంటి వార్తలు వింటుంటే మనకి ఎవరు దిక్కు? డాక్టర్లు కానీ, లేకపోతే దేశ నాయకులు కానీ, గొప్పవాళ్ళు కానీ కాదు, ఎవరు కూడా మనకి సహాయపడాలి. ఎందుకంటే ఆ వైరస్ ఎప్పుడుతో తెలియదు. దేవుడిచ్చిన దివ్య జ్ఞానము, దేవుని సమీపానికి వస్తేనే, దేవుని అడిగితే తప్ప, త్రాహిమాం పాహిమాం కృపయా దేవ అని ఆయన శరణకొచ్చే తప్ప దేవుడు ఆ దైవికమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించడు. ఎప్పుడైతే దైవిక జ్ఞానం వస్తుందో అప్పుడే నీకు రక్షణ కవచం ఆయన అనుగ్రహిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దగ్గరకు వచ్చారు చూడండి. ఇక్కడ 25వ అధ్యాయం, సారీ 8వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 25 నుండి
చూచినప్పుడు ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అల్ల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపింది. రక్షించుమని. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని గద్దింపగా, చూసారా, భయపడుచు వాటితో చెప్పి గాలిని గద్దించాడు. ఆయన సముద్రాన్ని గద్దించాడు. వెంటనే సముద్రము గాలి నిమ్మడమైనట్టుగా మన బైబిల్లో చూద్దాం. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవి అని ఆశ్చర్యపడి సంభ్రమాచరణతో లోనయ్యారు. ఇక్కడ ఏమిటంటే జీవితంలో సమస్యలు సర్వసాధారణం. జీవితం అంత సాఫీగా సాగిపోదండి. ఎంత గొప్పవాడైనా సరే మనం కళ్ళను చూస్తున్నాం, వింటున్నాం. పెద్ద పెద్ద వాళ్ళే. నేను చదువుకునే రోజుల్లో కాకినాడలో ఓ పెద్ద జమీందారు కొడుకు, చిన్న కొడుకు, ఇద్దరు కుమారులు. మనకు బైబిల్లో ఏ విధంగా అయితే చిన్న కుమారుడు ఎలా తప్పిపోయాడు, ఆ కుమారుడు కూడా తప్పిపోయాడు. జమీందారు ఆ రోజుల్లో వాళ్ళకి ప్రైవేట్ బస్సులు 100 ఉండేవి. అదే వ్యక్తి ఎప్పుడు విలాసాలతో, విహారాలతో, సంతోషాలతో, ఆనంద కేలికల డోలియాడుతున్నటువంటి ఆ వ్యక్తి నేను మరలా ఎంఏ చదువుకున్న రోజులకి వచ్చేసరికి బికారిలా రోడ్ల మీద చిరిగిపోయిన వస్త్రాలతో తిరుగుతున్నాడు. జీవిత సమస్యలు. అందుకే దైవం మనకు తోడుగా ఉండాలి. ఇక్కడ మనం జీవిత సమస్యలు చాలా ఉంటాయి. అవి అనేకంగా ఉంటాయి, విభిన్నంగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. అవి ఏవైనా కావచ్చు. అనారోగ్యం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, సమస్యలు కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఆ సంస్థల్లో కావచ్చు. ఏదైనా సరే మనకుండే బంధువుల్లో కూడా ఒక్కొక్కసారి మనకి మిత్రులుగా ఉన్నటువంటి వారే శత్రులుగా మారిపోతారు. బంధువులుగా ఉన్నటువంటి వారే మనకి విరోధం అయిపోతారు. ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా మరణ వార్తలు, దుఃఖ సమాచారాలు వింటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ సహజం. కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ సహజమే. కాబట్టి ఒక్కొక్కసారి ఇలాంటివి వచ్చినప్పుడు ఊహించని పరిణామాలు ఒక్కొక్కసారి ఆకస్మికంగా వస్తుంటాయి. ఈ ఆకస్మికం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, సమస్యలు ఎప్పుడు కూడా చెప్పి రావు, కష్టాలు ఎప్పుడు కూడా చెప్పి రావు. అందుకే మనం దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, ధ్యానంలో ఎప్పటికప్పుడు మనం కనిపెడుతూ ఉండాలి. కాబట్టి ఆయన దాడి ఎప్పుడు చేస్తాడు? ఎందుకంటే ఆ సాతానుడు పొంచి ఉంటాడు. వాడు గర్జించు సింహంని ఎప్పుడు ఎవరిని మింగుతున్నా అని ఉంటాడు. కాబట్టి దానికి అప్పుడు ఏం చేయాలంటే ప్రభు చాలా చక్కగా ఇంకో చెప్తాడు. ఎక్కడున్నాడు? ఇదేమిటి వాళ్ళు అక్కడ ఏమన్నారో చూసారా? ఇదేమిటండి ప్రభు? దావీదు మహారాజు కూడా ఇదే విషయం చెప్తాడు. ఆయన శిష్యులు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, పరిసయ్యులకు చూచారు బోధకుడు సుంకర్తో పాపులతో. ఎందువల్లంటే ఆయన అక్కడ వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. అవి తర్వాత చెప్తాం. మనం ఈ యొక్క ఆయన రక్షణ గురించి మాట్లాడేటప్పుడు దావీదు మహారాజుని జ్ఞాపకం చేస్తాం. 7వ కీర్తన మనం చూసినప్పుడు, 7వ కీర్తన చూసినప్పుడు చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకసారి చూడండి. 7వ కీర్తన 10వ వచనం. దుష్టుల చెడుతనను మాన్పము, నీతి గల వారిని స్థిరపరచము, యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడమును మోడువై అన్నాడు. కేడము అంటే ఆయనే నా కేడము అంటాడు. అలాగే మళ్ళా మనం 17వ వచనం చూసినప్పుడు, యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాతులు చెల్లించేదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను అని అంటాడు. అంటే ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడే నాకు కేడము, దేవుడే నాకు కవచము, దేవుడే అంటే ఎందువల్ల? మై గాడ్ ఈజ్ మై షీల్డ్, మై గాడ్ ఈజ్ మోస్ట్ హై గాడ్. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. అందుకే దావీదు మహారాజు ఎందుకు చెబుతున్నాడు అంటే ఆయనకు అలాంటి అనుభవం ఉంది. ఎక్కడో ఒక కుగ్రామంలో యెషై అనేటువంటి ఒక చిన్న సన్నగారు వ్యక్తికి ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వాడు. బెత్లెహేము అనేటువంటి ఆ ప్రాంతం అప్పటికి చాలా చిన్న కుగ్రామం. ఆ కుటుంబం కూడా గుర్తింపు లేని కుటుంబం. అందులో కడగుట్టువాడు అష్టమ పుత్రుడు. కానీ దేవుని యొక్క ఆరాధనలో ఉండేవాడు. గొర్రెలు మేపుతున్నా, అరణ్యంలో ఉన్న ఎక్కడున్నా దైవ భక్తి కలిగినటువంటి వాడు, దేవుని ఆరాధించేటువంటి వాడు. అందుకే జ్ఞాపకం చేసుకున్నాడు. అతనికి ఉండేటివి పెద్దలైనటువంటి అన్నాన్ని ఆయన రాజుగా స్వీకరించలేదు, కోరుకోలేదు. చిన్నవాడైనటువంటి దావీదునే కోరుకున్నాడు.
గుర్తింపు లేని దావీదునే కోరుకోండి. ఈ వాజ్ నోబడి ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ నోబడి. ఎటువంటి గుర్తింపు లేనిప్పటి ఆ కుటుంబంలో గుర్తింపు లేని రాజును కోరుకోండి. అందుకే దేవుని ఎడల అతడు అత్యంత భక్తి ప్రపత్తులు ఆయన ఎప్పటికప్పుడు కనపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నా కేడము, దేవుడే నా దుర్గము, దేవుడే నా కోట, దేవుడే నా కొండ అని ఎప్పుడు చెప్పుకుంటుంటాడు. కాబట్టి మనం దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడనవసరం. ఆ అనుభవంలోకి దావీదు ఉన్నాడు కాబట్టి అలా చెప్పగలిగారు. అయితే ఒకటేం చేయాలంటే, ఒక్కొక్కసారి శత్రువు లేకపోతే అపవాది మన మీద దాడి చేస్తాడండి. జాగ్రత్తగా ఉంటాడు. శత్రువు దాడి చేయడం ఒక ఎత్తు, ఒక్కొక్కసారి మనమే శత్రువు చూపేటువంటి ఆ ఎరలో పడిపోతుంటాం, శోధనలో పడిపోతుంటాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకే అతడు చాలా మనల్ని ఏం చెప్తున్నాడంటే, మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎవరు హెచ్చరిస్తున్నాడు? అతడు పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు అంటాడు. 7వ కీర్తనలో 13వ వచనం. విల్లు ఎక్కువ పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధన సిద్ధపరిచి ఉన్నాడు, తన అంగులను అగ్నిబాణములుగా వేసి ఉన్నాడు. పాపమును కొనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు, చేటును గర్భము ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు అంటాడు. చేటును అంటే వాళ్ళు ఎప్పుడు కూడా చెడును కలిగి ఉంటారు. చెడును గర్భం ధరించారు. విచిత్రమైనటువంటి పోలిక ఇది. అంటే దోస్ హు ఆర్ ప్రెగ్నెంట్ విత్ ఈవిల్ అండ్ కన్సీవ్ ట్రబుల్ అండ్ గివ్ బర్త్ టు డిసిల్యూజన్మెంట్ అంటాడు. అంటే ఒక మోసాన్ని, భ్రమను వాళ్ళు గర్భం ధరిస్తుంటారు. దీన్ని మనం ఇక్కడ ఇంకోలా చెప్పాల్సి వస్తే, ఆయన ఎలా చెప్తున్నాడంటే, వాడు ఎప్పుడు కూడా గుంట తవ్వుతూ ఉంటాడంట. దుర్మార్గులు ఎప్పుడు కూడా ఏంటంటే, వాడు గుంట తవ్వి దానిలో లోతు చేస్తున్నాడు. వాడు లోతు చేయడం అంటే ఎట్లాగంటే, డిగ్గింగ్ ఏ హోల్ అండ్ స్కూపింగ్ అట్ అవుట్. దాన్ని తవ్వుతారు, ఇంకా లోతుగా తవ్వుతుంది. ఎందుకంటే టు క్యాచ్ పీపుల్, టు డిసైవ్ పీపుల్, టు స్నాచ్ పీపుల్. అలాగే వెళ్ళిపోయి చేసినప్పుడు ఏం చేస్తాడంటే వాడిని అందులో పడేయాలనుకుంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వాడిని వాడు తగిన గుంటలో వాడినే పడేస్తాడు. దానికి ఉదాహరణ మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం చూసినప్పుడు హామాను మొర్దెకై ఆ ఉదంతాన్ని మనం చూసుకోవచ్చు. అహష్వేరోషు ఆ రాజుగారి దగ్గర హామాను ఓ రాజకుమారుడిలా లేకపోతే ఒక ప్రధానమంత్రిలా ఉన్నాడు. అతనికి అందరూ సాష్టాంగ పడుతున్నారు, ఒక్క మొర్దెకై తప్ప. ఎందుకంటే మొర్దెకై హెబ్రీయుడు, యూదుడు. దేవుడికి తప్ప ఇంకెవరికి సాష్టాంగం వస్తానంటే. అందువల్ల అతను ఏం చేశాడంటే, అతని మీద కక్ష పెట్టి మొత్తం ఎంటైర్ యోధా జాతిని అంతటిని సంహరించాలని ఒక పథకం పన్నాడు. అతని కోసం ఒక శిలువ కొయ్యను తయారు చేసుకున్నాడు, రాజుగారిని మొదలుపెట్టాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుల పక్షాన ఉంటాడు. దేవుడు దుర్మార్గుల్ని ఎప్పుడు కొడతాడో తెలియదు, కానీ జాగ్రత్తగా ఉంటాను. నీతిమంతునిక ప్రార్థనలు అనగా అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక అతను నేను తప్పించదును అంట. అతడు నన్ను ఎరిగిన వాడు కనుక అందుకే నేను మొరపెట్టగా అంటాడు. యెహోవా నా మొర ఆలకించాడంట. మొర ఆలకించేటువంటి దేవుడైనా ప్రార్థనలో అనుభవం మనం పొందుకోవాలి. ప్రార్థనలో ఆధ్యాత్మికమైనటువంటి ఆయన ప్రస్థానతో మనం కనుగొనాలి. అందువల్ల ఇక్కడ మనకు అర్థమవుతుంది. హామాను విషయంలో చూసినప్పుడు తీరా చూస్తే ఎవరినైతే ఉరికొయ్య మీద వెయ్యాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు, తారుమారు చేసిన దేవుడు. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ఆయన ఎప్పుడూ నిద్రపోయే దేవుడు కాదు. ఆయన మనల్ని పరీక్షించేటువంటి దేవుడు. నీవు పడుకున్నా, నిద్రపోతున్నా, నడుస్తున్నా, ఏం చెప్తున్నా సరే ఆయన నిన్ను కనిపెట్టేటువంటి దేవుడు. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం అందులో ఏముందంటే 16వ వచనం పైన ఏమంటాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడితో సర్వాంగ కవచము ధరించుకోండి. సర్వాంగ కవచం అంటే మొత్తం అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, కవచం పెట్టుకుంటాడు. వాడు శత్రు వేసే బాణాలు కానీ బల్యాలు కానీ ఎటువంటి మారణాదాలు తగిలినా అతడికి ప్రమాదం జరగకుండా ఈయనేమంటాడంటే సర్వాంగ కవచాన్ని అంటే అపార మస్తకం కవచంతో నిండి ఉండాలి. కాబట్టి ఏం చేయాలంటాడు, మనము పోరాడున్నది శరీరాలతో కాదు. జాగ్రత్తగా గమనించాడు. మనం పోరాడిన శరీరంతో కాదు, కానీ దాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. లోకనాథులు అన్నాడు. చాలా విచిత్రమైనటువంటి కోరిక. లోకనాథుడు ఎవరు? దేవుడు. కానీ ఇక్కడ మనం చూసాడు యెషయా గ్రంథంలో చూసినప్పుడు అతడు దేవుని యొక్క మహిమను చూసినప్పుడు,
దేవుని యొక్క ఆరాధన ఇచ్చినప్పుడు తను కూడా దేవుడితో సమానంగా అయిపోవాలని ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే అతనికి ఆ కోరిక కలిగిందో దేవుడు అతన్ని అణిచివేశాడు, పాతాళానికి తోసివేశాడు. అందుకే అతడు కూడా లోకనాథుడే, కానీ భిన్నత్వం ఉంది అక్కడ. లోకనాథుడు, అందుకే లోకనాథుడు. ఇందుకే అతనికి అనుచరులు చాలా మంది ఉంటారు. కాబట్టి వారితోనూ అధికారులతోనూ అంధకార సంబంధం లోకనాథుతోనూ ఆకాశ మండలంలో దురాత్మల సమూహములతోనూ పోరాడుతుంది. మన పోరాటం వారు వీరు అని ఒక ప్రత్యేకంగా అంటూ ఉండరు. అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక రూపాలలో మన మీద దాడి చేస్తుంటారు. కాబట్టి అంచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించటకును సమస్తము నెరవేర్చిన వారి నిలవబట్టుకు శక్తిమంతులగంటూ దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఇప్పుడే వస్తుంది. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమకుడు తొడుకొని పాదములకు సమాధాన శుభార్తమైన సిద్ధమనసును జోడు తొడుగుకొని నిలబడి. ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, ఏ విధంగా అయితే ఆయన అన్నాడో, ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొని దానితో మీరు దృష్టిని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. అగ్నిబాణం అది ఇక్కడ అన్నాడు. అది వాడు వేస్తుంటాడు. ఇక్కడ వాడు ఏం చేస్తూ ఉంటాడు? 12వ వచనంలో, ఒకడు మళ్ళని ఎడల ఆయన తన కన్నును పదులు పెట్టి తన విల్లోకి పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధన సిద్ధపడ్డాడు. అలాంటి వాడు దుర్మార్గంగా వాడు తగిన గుంటలోనే వాడు పడిపోతాడు. జాగ్రత్తగా గమనించండి, వాడు తగిన పడిపోతూ ఉంటాడు. కాబట్టి ఆయన నాకు రక్షణ కవచం, ఆయన నాకు కేడం అంటాడు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, అపోస్తలుడైన పౌలు కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయనలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన గొప్పతనం ఏంటంటే, నువ్వు ఎంత పాపివైనా ఆయన సన్నిధికి వచ్చి విరిగిన హృదయంతో ఆయనకు మొదలుపెట్టుకున్నప్పుడు ఆయన నీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నా పాపాలను క్షమించాడు, నన్ను క్షమించినటువంటి దేవుడు, నా పాపాలను క్షమించినటువంటి దేవుడు. అనేక పర్యాయాలు నేను సాతాను ఉచ్చుల్లో పడిపోయినప్పుడు, కానీ తెలుసుకున్న తర్వాత దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నేను పొరపంచుకున్నాను, ప్రభువా నన్ను క్షమించు, ఇక మీదట నీకు కుమారుడిగా ఉంటాను. ఇక మీదట నేను ఆ చీకటి శక్తులతో కాదు, ఆ సంతోషకరమైనటువంటి నేను అనుకునేటువంటి సంతోషకరమైన ఆ సినిమా పాటలు కాదు, అల్లరితో కూడిన ఆటపాటలు కాదు, నీ కొరకు నీ ప్రేమ గీతాలు పాడతా. ఇంతవరకు నేను అనుకున్న ప్రేమ వేరు, నీవు నాకు చూపిన మార్గము వేరు అని ఆయన స్తుతి గీతాలు పాడతానని మనం గమనించుకోవాలి. మనం ఆయన అడగాలి, ఎంతటి పాపినైనా క్షమించుటకు ఆయన సముద్రైన దేవుడు. రెండోదిగా చూస్తే మనం ఎవరికి రావాలి? దావీదు అన్నాడు, ఆయన రాజై ఉండి ఆయన నా కేడము, నా దుర్గము, నా డాలు అన్నాడు. యెహోవా నా కాపరి అన్నాడు. ఎవరు కట్టించాడు? నేను రాజుని, నాకు ఏ భయము లేదు అని అనలేదు. ఆయన రాజై ఉండి, దాసీజనం ఉండి, సైన్యం ఉండి, కాల్బలం ఉండి, ఎంతో శక్తి ఉండి కూడా అలాంటి దావీదు మహారాజే మనకు సాక్ష్యం చెప్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్తాడు. అందుకే మనం ప్రభువుల వారిని మనం దర్శించుకోవాలి, ప్రభువుల వారిని మనం నమ్మాలి, ప్రభువుని మనం అడగాలి, ప్రభువులో మనం ఎదగాలి. అందుకే ఇక్కడ అన్నట్టు చూడండి, 8వ అధ్యాయం ఇక్కడికి వచ్చినప్పుడు, మత్తయి సువార్త 8వ అధ్యాయం వచ్చినప్పుడు, 8వ అధ్యాయంలో జాగ్రత్తగా వినండి. ఆయన ధోని ఎక్కాడండి. ధోని ఎక్కినప్పుడు ఏమైంది? శిష్యులు ఆయన వంటికి వెళ్ళారండి. సముద్రంలో తుఫాను వచ్చింది. మీకు చెప్పాను కదా, ఎప్పుడు వచ్చినా సరే తుఫాన్లు కానీ ఏది చెప్పిరాదు. అప్పుడప్పుడు సైన్స్ మనకు చెబుతుంది 3 రోజుల్లో వర్షం ఉందని, కానీ చాలాసార్లు వాళ్ళు చెప్పినటువంటి ఆ భవిష్యవాణి కంటే కూడా ఆకస్మికంగా రావచ్చు. నా చిన్నప్పుడు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు 69లో పెద్ద తుఫాను వచ్చింది కాకినాడ. తలదాచుకున్న సినిమా హాల్ మొత్తం మేము ఉంటున్నటువంటి ఆ బ్యాంక్పేట అంతా మునిగిపోయింది. తినడానికి తిండి లేదు. అలాగే 86లో నేను పాలకులు వచ్చాను, అదే సంవత్సరం వచ్చాను. పెద్ద వరదలు వచ్చేసాయి, గవర్నమెంట్ హాస్పిటల్ మునిగిపోయి, మా మామగారి ఇల్లు మునిగిపోయింది. బోట్లో వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాం. కాబట్టి అది ఏ హెచ్చరిక లేకుండా వచ్చింది. ఆగస్ట్ 15th మేమంతా జెండా వందనం చేసిన కాలేజీలో ఇంటికి వచ్చాం. ఆ రాత్రే పాలకులు వచ్చి, నర్సాపురం నుంచి పాలకులు వచ్చి మేము ఫ్యామిలీ సెటిల్ అయ్యాం. అప్పటికి ఇంకా మాకు బిడ్డలు కలగదు. దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాం, బిడ్డలు కలగలేదు. కానీ తెల్లారేసరికి పెద్ద తుఫాను, అందరూ అలజడి, పారిపోయారు, చల్లా చెదిరైపోయారు, కొంతమంది చనిపోయారు. కాబట్టి ఎప్పుడు కూడా వరదలు కానీ తుఫాను కానీ చెప్పి రావు. మన దగ్గర ఆయన దగ్గరికి మనం వచ్చి అడగాలి, దేవునిలో మనం ఎదగాలి. అందువల్ల దేవుడు మనకేం చెప్తాడు? ఆయనే మన రక్షకుడిగా ఉంటాడు. ఇక్కడ అన్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీకు విశ్వాసం లేదా అని అడిగాడు దేవుడు. అల్ప విశ్వాసులారని మనం సాధారణంగా ఏంటంటే భయాందోళనలోని దేవుణ్ణి అన్నిసార్లు మేలు పొందినా సరే దేవుని మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, భయపడిపోతుంటాం.
అయితే ఆయన గద్దించాడు. వాళ్ళు ఇంకెలాంటి వాళ్ళు అండి? వాళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఆ గలిలే సముద్రంలో చేపలు పట్టిన వారే, వేటాడినటువంటి వారే. సముద్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళకి బాగా తెలుసు. అప్పుడప్పుడు అక్కడ ఆ సముద్రంలో బహుశా 20 అడుగుల ఎత్తున కెరటాలు వస్తూ ఉంటాయి. అవన్నీ వారికి తెలుసు. కానీ బహుశా ఇది దానికి మించినటువంటి ప్రవాహం అయి ఉంటుంది. దానికి మించినటువంటి కెరటాలు లేచి ఉంటాయి, గర్తించినట్టు ఉంటాడు. అందువల్ల వారు భయపడిపోయారు. భయపడిపోయి ఆయన దగ్గర వచ్చి మొరపెట్టుకున్నారు. ఏమని మొరపెట్టుకుంటా? మేము నశించిపోతున్నాం, వీఆర్ డ్రౌనింగ్, వీఆర్ సింకింగ్, డోంట్ యూ హ్యావ్ కన్సర్న్? నీకు చింత లేదా అని అడుగుతున్నాడు. చింత లేదా అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే ఆయన గద్దించాడు వాడిని. నీకేమిటి, ఇంతవరకు మీరు చూశారు కానీ మీకు ఎందుకు విశ్వాసం లేదు, ఎందుకు అల్ప విశ్వాసం ఉన్నారు? కాబట్టి మనం ఎందుకు కూడా గుర్తుపెట్టి, ఆయన నిద్రపోతున్నట్టుగా ఉంది కానీ నిజాన్ని నిద్రపోతున్నాడా? ఆయన నిద్రపోతాడా? చూడండి, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అయితే ఒక్కొక్కసారి నిద్రపోతున్నట్టుగా కనబడతాడు. ఆయనకి దాహం వేసింది. యోహాను సువార్త 4వ అధ్యాయం చూస్తే నిజంగా దాహం వేసింది ఆయనకి. అలిసిపోయాడు, నిజంగా మానవుడుగా ఉన్నాడు. కానీ ఆ దాహం ఎందుకు వేసిందంటే ఒక ఆత్మను రక్షించాలి. ఆత్మ ద్వారా అనేక ఆత్మను రక్షించుకోవాలి. ఆ సమరయ ద్వారా మొత్తం ఆ గ్రామంలో నుండి ఆ సమరయలే కాదు, అనేక అన్య జనాంగం అంతా కూడా మారిపోవాలి. ఆయన యొక్క సంకల్పాలు అలాగే ఉంటాయి. ఆయన నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు, నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. కానీ నిజానికి వెంటనే గర్తించాడు. మనం కూడా ఆయన దగ్గరికి వచ్చి మొదలుపెట్టుకుంటే ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి సమస్యలైనా ఆయన బాగు చేసేటువంటి దేవుడు, ఆయన గర్తించే దేవుడు, ఆయన మనకు నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. అందువల్ల ఆయన ఒకటే అన్నాడు, భయపడకుడి. అంటే ఏమిటి అర్థం? అనుమానించకండి, ధైర్యంగా ఉండండి. ఇక్కడ ఉండి ధైర్యంగా ఉండండి, అనుమానించకండి. కాబట్టి మనం ఏం చెప్తున్నాడంటే, మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు, ఆయన కాపాడేటువంటి. మన విశ్వాసం ఉంచాలి. విశ్వాసంలో ఏముండాలి? ధైర్యం ఉండాలి. విశ్వాసం ఊరికే కదండి. విశ్వాసం ఉండాలంటే ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటే ఏమిటంటే భయాన్ని పారుతారు, పిరిగితనాన్ని తీసివేయాలి. కాబట్టి ఆయన సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడు. ఎలాంటి సమస్యలైనా పరిష్కరించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు అనుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, అందుకే ఆయన వెంటనే సమర్థుడైన దేవుడు కాబట్టి వెంటనే గాలి, సముద్రం ఆయన మాటకు లోబడింది. కాబట్టి వాళ్ళ వైపు చెప్పనా, అక్కడ ఎంతో ఉన్న మాట ఉంది. ఏమనుందంటే, వారు అని చెప్పుకునేది అంటే ఒక రకంగా నిశ్చేష్టులైపోయారు, మాటలు ఉడిగిపోయాయి. అంతవరకు భయపడినటువంటి వారు మౌనంగా ఉండిపోయారు, భయపడిపోయి అన్నారు, ఈయన ఎలాంటి వాడు. కాబట్టి దేవుడిలో మనం అంటే ఇక్కడ కారణం ఏంటంటే, ఇక్కడ మనం తెలుసుకోవాలంటే అన్నిటికంటే కూడా ఆయన చింత కలిగి ఉన్నాడు. ఎవరి కోసం? రక్షణ లేని వారి ప్రజల కోసం. రక్షణ ఎందుకు? ఆ తర్వాత ఇంకోటంటే మరొక అద్భుతం చేసి చూపిస్తాడండి. ఇక్కడ అయిపోయింది, భయపడిపోయాడు. ఆయన రక్షణ కార్యక్రమం చేయాలి. మరలా 8వ వచనం వచ్చిన తర్వాత ఆయన అద్దరిన ఉన్న గదారీల దేశం వచ్చారు. దయ్యములు బట్టి ఇద్దరు మనుషులు సమాధులు వచ్చారు. వచ్చిన తర్వాత వారు మిగిలిన ఉగ్రులైన ఎవడో ఆ మార్గం వెళ్ళకపోయారు. ఇదిగో దేవుని కుమారుడు, నీతో మాకేమి, కాలం రాకునికే మనం బాధించకు, ఇక్కడికి వచ్చి వారికి కేకలు వేశారు. కాబట్టి అక్కడ పరిస్థితి చూస్తే కేకలు వేశారు. వారు సైతం ఆయన దైవ కుమారుడని, దేవుడని, దేవకుమారుడే యేసుక్రీస్తుగా వచ్చాడని తెలుసుకున్నారు. కానీ అందువల్ల ప్రాధేయపడి, ఇంకా మా సమయం రాలేదు, నువ్వు శిక్షించే సమయం రాలేదు, కాబట్టి మాకు దయచేసి ఆ బంధువులకు వెళ్ళిపోయేటువంటి కృపను దయచేయనప్పుడు ఆయన వారికి అనుగ్రహించాడు. కాబట్టి మనకు ఉండేటువంటి ప్రతి సమస్య, ప్రతి కష్టకాలం అన్నిటిలో కూడా మనం దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, ప్రజలైనప్పటికీ, విశ్వాసులైనప్పుడు, పాప అయినప్పుడు ఎలాంటి వాడైతే ఆఖరికి దయ్యాలు చేపట్టినటువంటి వాడు కూడా ప్రార్థించినప్పుడు వారి మొరాలికించాడు. ఎందుకంటే అద్భుత శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన అద్భుత శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే మనకు రోగమైన, అసమర్థత అయినా ఏదైనప్పటికీ ఆయన స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అందువల్ల మీరు ఏమైనా సరే అంటే ఆయన మనలో అద్భుతాలు ఈ రకంగా, ఈ రీతిగా. అక్కడేమన్నాడు ఆయన? అక్కడికి వచ్చేసరికి, అంతకుముందు ఇక్కడికి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కార్యక్రమం చేశాడండి. ఏంటా కార్యక్రమం? చుక్కం పెట్టి మీద కూర్చున్నటువంటి 9వ అధ్యాయం చూడకండి. ఇక్కడ వాళ్ళకి మేలు చేస్తే ఆ 8వ అధ్యాయం చివరి చూస్తే ప్రజలంతా కూడా రక్షకుడని వాడు ఆ దెయ్యాలు పట్టినటువంటి ఆ ఇద్దరు కూడా వారు దండం పెట్టారు, వేడుకున్నారు. ప్రజలు మాత్రం
ఆయన అద్భుతాల గురించి విన్నారు, జరిగినటువంటి వాస్తవాన్ని గ్రహించారు. అక్కడి నుంచి పొమ్మన్నారు. రక్షకుడు అవసరం. ఎందుకంటే వారికి చాలా సార్లు వారి ఆస్తి ముఖ్యం, వారి ధనం ముఖ్యం, వారు సంపాదించుకున్న ఆస్తులు ముఖ్యం. అందుకే ఆయన ఆ రక్షకుడు పొమ్మని గుర్తించలేకపోయారు. ఆయన అక్కడ మరలా వచ్చిన 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన సముద్రము దాటి తన పట్టణంలోకి వచ్చాడు. మూడోదిగా వచ్చిన తర్వాత చూడండి, వచ్చిన తర్వాత ఆయన మంచం పట్టినటువంటి ఒకరిని, అంటే పక్షవాయు కలిగినటువంటి పరాసిస్తో బాధపడుతున్నటువంటి వాడిని తీసుకొచ్చారు. ప్రభు ఆయన చూశారు. చూచి ఒకే ఒక మాట అన్నాడు, ధైర్యముగా ఉందన్నాడు. ధైర్యముగా ఉంది. ఈ ధైర్యం అనే మాటకు అర్థం ఇందాక చెప్పాను కదా, ధైర్యంగా ఉందన్నాడు. వెంటనే అదే బాగు చేశాడు. ఇతడు దేవదూషణలు చెప్తున్నాడు అన్నాడు. ఎందుకంటే నీ పాపములు క్షమించబడి ఉన్నది అన్నాడు. పాపాలు క్షమించడానికి తెరవడు. శాస్త్రులు పరిశీలు ఎప్పటికప్పుడు అతన్ని ఎప్పుడు పట్టుకుందామా, ఏసై ఏ దోషం పట్టుకుందామా, ఏసైను ఏ విధంగా శిక్షిద్దామా అని ఎదురు చూసేటువంటి వారి. అందువల్ల వారి క్యారెక్టర్ అది, వారి క్యారెక్టర్ అలాంటిది. ఎప్పుడు కూడా కొంత దుష్టజనులు ఏం చేస్తారంటే, ఇతరుల్లో ఉండే మంచిని కాక దుష్టత్వం లేకపోతే ఏమి దొరుకుతుందో, తప్పు దొరుకుతుందా, ఏ పొరపాటు ఉందా, ఏ లోపం ఉందా అని చూస్తారు. కాబట్టి ఆయన చెప్తున్నాడు అనమాట. వచ్చిన తర్వాత ఆయన వెంటనే అక్కడ సుంకం పెట్టి మీద లెక్కలు చూసుకుంటున్నాడు. మత్తయ్య బట్టి అతని పిలిచి నన్ను వెంబడించాడు. ఆయన గొప్ప విచిత్రమైన ఆయన దేవుడు. పిలిస్తే ఆయన పిలిచాడంటే వెంటబడతారండి ఎవరంటే. ఆ జాలం చూపుడు రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాగ్రత్తగా చేస్తాను, కానీ వాళ్ళు వరలకి విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చాడు, భోజనాన్ని పిలిచాడు. ఇతడు మత్తయినటువంటి అతడు ఆ సుంకరి భోజనాన్ని కూర్చున్నాడు. న్యాచురల్ కదా, ఏసీని పిలిస్తే ఊరికినే బోధకెళ్ళి మనం పిలిచినప్పుడు ఏం చెప్తాం, భోజనాన్ని పిలుస్తారు. నేను కూడా మీ దేశం వచ్చినప్పుడు మరి మిషనరీ ప్రతిభారావు గారు మీ గృహాలకి సందర్శించినప్పుడు మీరు చక్కగా ప్రార్థన పెట్టించుకున్నారు, భోజనం కూడా పెట్టారు. యేసు ప్రభు పిలిచినప్పుడు ఆ గృహాన్ని తీసుకెళ్లాడు, భోజనం పెట్టాడు. అక్కడే వచ్చింది చెక్కు. భోజనం చేస్తుంటే అక్కడ శాస్త్రుల పరిస్థితి చూచి, మీ బోధకుడు సుంకరుతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు? చాలా విచిత్రం. ఎందుకంటే వారి దృష్టిలో వాళ్ళు ఎవరంటే, వాళ్ళు చాలా అవమానకరమైన ప్రజలు, గుర్తింపులేని ప్రజలు, మోస్ట్ డిస్ప్యూటబుల్ క్యారెక్టర్స్ కలిగినటువంటి వారు. ఎందుకు అర్థం చూస్తున్నాడు అన్నాడు. అంటే ఇదేమిటి అన్నారంటే, ఏమిటి మీ బోధకుడు కదా, మీ యేసయ్య బోధకుడు గొప్పవాడు, దేవుని కుమారుడు చెప్తారు, మరి ఇదే మాదిరి వాట్ ఎగ్జాంపుల్ ఈస్ షోయింగ్ టు అస్. పాపులతో సుంకరుతో ఉంటాడా? ఇదేనా బాగుందా? ఇదే మాదిరి, ఇదేనా మాదిరి? ఒక సేవకుడిచ్చే మాదిరి ఇదేనా? పాపులతో సుంకరుతో కలిసి సిద్ధం చేస్తాడా అని నిందించడం మొదలు పెట్టారు. అయితే అక్కడ ఏమన్నాడంటే, దేవుడు యేసు ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు ఆయనకి? ఎందుకంటే వారు గొనుక్కుంటున్న మాటలు వారికి తెలిసి అన్నాడనమాట. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నా తలంపులు పుట్టక ముందే నీవు నన్ను ఎరిగావని 139 కీర్తనలో దావీదు అంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వారు విమర్శిస్తున్నారో వెంటనే ఆయన అర్థమైపోయింది. అప్పుడు వారు చెప్పాడనమాట. చెప్పి ఏమన్నాడంటే, ఎవరికైతే అనారోగ్యంగా ఉంటారో వారికే వైద్యుడు అంటాడు. రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలువన వచ్చిందని గాని నీతివంతుని పిలువ రాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను, బలిని కోరను. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరడం లేదు. నేను పాపుల కొరకే వచ్చాను. ఏ విధంగా అయితే అనారోగ్యం ఉన్నటువంటి వారికి వైద్యుడు ఎలాగ అవసరమో, పాపుల కొరకు నేను వారికి రక్షణ ఇవ్వడానికి, స్వస్థతనివ్వడానికి, దేవుడితో సమానమైనటువంటి పోలికలోకి వారిని మార్చడం కొరకు నేను వచ్చాను. ఇక్కడ కనికరము కోరుచున్నాను అంటాడు. ఏమిటి కనికరం? కనికరం అంటే ఏమిటి? ఈ కనికరం ఏమిటంటే అందులో మతం ఉండదు, దయ ఉంటుంది, పాప క్షమాపణ. సాధారణంగా మనం మతం మీద ఆధారపడి ఉంటాం, కులాల మీద ఆధారపడి ఉంటాం, మతం మీద ఆధారపడి ఉంటాం. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లో, భారతదేశంలో ఎన్ని మతాలు, ఎన్ని గొడవలు, ఎన్ని కర్పణ్యాలు, ఎన్ని కక్షలు మతం పేరు మీద. అందుకే అన్నాడు, మతం కాదు నాకు కావాల్సిందే కనికరం, నేను వచ్చిందే అందుకోవడం. కనికరం, మతం కూడా. బలిని కోరను, మనకు కావాలంటే బలిని. దావీదు మహారాజు అంటాడు 50 కీర్తనలో, నువ్వు బలిని కోరిని ఎడలా నేను అర్పించగలను. అదే విషయాన్ని సమూయేలు గ్రంథం, 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తాడు. ఒకసారి చూడండి, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మీకు ఆ కథ అంతా తెలుసు, ఆ అంశం లేదు, అక్కడ అంశం లేదు. ఇక్కడ ఏమంటాడంటే, అగరు ఆయన సమూయేలు ద్వారా అక్కడ నీవు పోయి
ఏమని చెప్పాడు అక్కడ? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్లు ప్రభు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్ఠం. స్తోత్రం, హల్లెలూయా. అమాలేకులకు సంబంధించిన దేవుడు వెళ్తే సమయం ప్రక్క ద్వారా ఇతడు ఏం చేస్తే చేసి అక్కడ తోపు సొమ్ములు తెచ్చుకొని దాచుకున్నాడు. అడిగితే నీ దేవుడైన యెహోవాకు మరి కోసం వచ్చాడు. సెలవిచ్చిన ఆజ్ఞలు ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను నెప్పించడం ఆయన సంతోషించడం ఆలోచించము. కాబట్టి ఆలోచించుకొని బలి అర్పించడమా లేకపోతే ఆయనకు ఇష్ట ప్రకారం ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడం కనికరం కోరుకోలేదు. కాబట్టి అందుకే ఇంకో మాట అన్నాడు ఇక్కడ, బలిని కోరను అను వాక్యం ఏమిటో మీరు వెళ్ళి చదువుకోండి. ఇది గుర్తు చేశాడు. వాడికి పాఠం చెప్తున్నాడు. ఎవరైతే ఆయనకు వచ్చి పాఠం నేర్పించాలనుకున్నారో ఆ శత్రు పరిచయం ఇప్పుడు ఆయన తిరిగి వారికి పాఠం చెప్తాడు. గో అండ్ లెర్న్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్. దేవుడు నీకేం చెప్పాడు? వీళ్ళు ఒకసారి బైబిల్ చదువుకో, ధర్మశాస్త్రం చదువుకో, దేవుడి యొక్క వాక్కులు చదువుకో. అదే సమూయేలు గ్రంథంలో లిఖింపబడింది. దావీదు మహారాజు 34వ కీర్తనలు చెప్పిన మాటలు, 51వ కీర్తనలు చెప్పిన మాటలు వెళ్ళి చదువుకోండి, పాఠం నేర్చుకోండి. ఇంకెంతకాలం మీరు ఈ మతం పేరు మీద జీవిస్తుంటారు, ఆచారాల మీద జీవిస్తుంటారు. విశ్వాసం మీద జీవించాలి. దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచం తెస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనలో ఉండాలి. ఆయన అనుగ్రహించే పాపక్షమణ. ఆయన యొక్క చెప్తే ఏమిటంటే పాప క్షమాపణ ఇవ్వాలి. ప్రజల అవసరమే, ఆహారం అవసరమే, కానీ ఆహారం కంటే స్వస్థత కంటే రక్షణ అవసరం. మానవ కోటి దేవునికి దూరం అయిపోయినటువంటి మానవాడి, పాపంలో పడిపోయినటువంటి నరకానికి సమీపంలో ఉన్నటువంటి వారిని రక్షించాలని సంకల్పంతో తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ఊరికినే పంపలేదు. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసం ఉంచేవాడు నరసింహగా నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు ఆయన గొర్రె పిల్లగా వచ్చాడండి. మొదటి 2వ వచనంలో ఉందని, ఇదిగో ఒక పాపంలో బతుకుడిపోయే గొర్రె పిల్ల మన కొరకు మరణించడానికి వచ్చాడు. అందుకే పరిని కోరువాడు కాడైనా ఆయనే బలైపోవడానికి వచ్చాడు. మన పాపాలు ఆయనే శిలువలో మోసుకున్నాడు. ఆయన దైవ కుమారుడుగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు, రక్షకుడుగా అనేక 3.5 సంవత్సరాలు ఈ పుడమిపై అనేక ఆత్మలను రక్షించుకున్నాడు. ఆయన శిలువ మరణంతో ద్వారా పునరుత్థానుడై దేవుడు ఈ జీవాధిపతి, ఆయన మరణంపై జీవంపై అధికారము కలిగిన వాడు. ఈ ద ఆథర్ ఆఫ్ లైఫ్. ఆయన జీవాధిపతి అని చెప్తున్నాడు. మరి 3వది వచ్చినట్లయితే మన అన్ని విషయాల్లో కూడా అబ్రహాం జీవితంలో కూడా ఇలాంటి విషయాలు జరిగాయి. నేను ముగింపులోకి వచ్చాను. అబ్రహాం మనం 21 అధ్యాయం చూసినప్పుడు, అబ్రహాం జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన చూడండి 100 ఏళ్ళ ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన 25 ఏళ్ల వరకు పిల్లలు కలగలేదండి. వాగ్దానం చేసిన 25 ఏళ్ల వరకు పిల్లలు కలగలేదు. పైపెచ్చు అలా ఎదురు చూసి వచ్చాడు. దాని పర్యవసరానికి తెలుసు. ఆమె ఉండలేకపోయింది, దేవుని నమ్మలేకపోయింది. సారై ఆమె తన పరిగెత్తనిచ్చింది, చెలికెత్తనిచ్చింది, దాసినిచ్చింది, ఆజ్ఞనిచ్చింది. దాని పర్యవసరం అనుభవిస్తున్నాం. మనం ఇప్పటికీ అనుభవిస్తాం. వారే కాదు, ఎప్పటికీ అనుభవిస్తాం. అందులో మనం చూసినప్పుడు 21 అధ్యాయం మనం చూస్తే 4వ వచనం 21 చూడండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతను 100 ఏళ్ల వాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుకునేది. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టును. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండుడని అబ్రహాముతో అనెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. దేవుడు ఆ చిన్నవాని మొరని వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము,
వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఇక మనం చూసినప్పుడు మరి హాగరుకు ముందు కుమారుడు పుట్టాడు ఇష్మాయిలు. అతడు ఈ కుమారుడు ఇస్సాకుని కాస్త గేలి చేశాడు, పరిహసించాడు. అది తల్లి తట్టుకోలేదు. ఏ తల్లి కూడా తన బిడ్డ పరిహాసం పొందితే తట్టుకోలేదు. పరిహసింపబడితే, అవమానం జరిగితే వెంటనే పంపించేమని ఉంది. భర్తతో మొరపెట్టుకుంది, విన్నాడు, చేశాడు. కానీ దేవుడు ఆమె ఆర్తనాదాన్ని విన్నాడు, ఆమె ప్రార్థన విన్నాడు, ఆ కుమారుడు ఏడుపుని విన్నాడు. నీ కుమారుని కూడా నేను హెచ్చిస్తాను, సంతానం చేస్తానని చెప్పాడు. ఏ విధంగా అయితే అబ్రాహాంకి ఇచ్చాడు. ఎందుకంటే ఇతడు కూడా అబ్రాహాం సంతానం. అందుకే అబ్రాహాం ద్వారా 2 జనాంగాలు వచ్చాయి. 2 ద్వారా యూదా మతం నుండి, యూదా మతావలంబి అయినటువంటి అబ్రాహాము ద్వారా క్రైస్తవ మతం వచ్చింది. తర్వాత హిందూ, ఇస్లాం కూడా వచ్చింది. చాలా యూదా మతం నుండి పుట్టినటువంటివి యేసు ప్రభు. అందువల్ల ఆ పర్యావసాన్ని అప్పుడు ఇప్పుడు కూడా మనం అనుభవిస్తున్నాం. ఆ తర్వాత అంతా బాగా జరిగిందండి. ఎన్ని బాగానే చేశాడు దేవుడు. అయితే 22వ అధ్యాయం ఎంత కష్టం చూడండి. వాగ్దానం చేశాడా? 25 ఏళ్ల వరకు ఆ వాగ్దానం నెరవేరలేదా? ఇప్పుడు వాగ్దానం నెరవేరిందా? కుమారుడు ఆశపడుతున్నాడా? ఇప్పుడు బాధుడుగా ఉన్నాడా? వెంటనే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన ఏం చేశాడు చెప్పనా? నీవు లేచి అని చూడండి. బైబిల్లో చాలాసార్లు లేచి అని ఉంటుంది. నీవు లేచి. అబ్రాహాము పరిశోధించాడు. పిలవగాడు చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారునిగా నువ్వు ప్రేమించేస్తావు తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహనబలిగా అర్పించమని చెప్పాడు. చూడండి, అర్పిన లేక ఇవ్వడం ఏంటి? వాగ్దానం చేయడం ఏంటి? మరలా అంటే ఎంతవరకు ఉంటాడు? అతడు తన స్వాస్థ్యాన్ని, తన ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తాడా, లేకపోతే నన్ను ప్రేమిస్తాడా అని ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు పరీక్ష సమయం పెట్టినప్పుడు ఆ పరీక్షలో నిలబడగాలి. ఒక యేసు ప్రభువుని అలాగే ఆయన చేస్తున్నాడు. అద్భుతాలు చూసినప్పుడు నేను నీతో కూడా వస్తాను. అబ్బాయి వద్దు అబ్బాయి, ఆకాశానికి పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల మార్చుకోవటకైనా స్థలమే లేదని. మరొకడు వస్తాడు, రావద్దన్నాడు. ఎందుకంటే ఒకడు రమ్మంటే వాడేమన్నాడు, ఒకడు రావద్దన్నాడు. ఒకడు మరి రాయ్యా అంటే నేను తండ్రిని పాతిపెట్టుకుంటానని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళాలి, ఆయనకు మొరపెట్టుకోవాలి. ఇప్పుడు ఏ దేవుడైతే వాగ్దానం చేసి కుమారుడు ఇచ్చాడు, ఆ కుమారుడిని నాకు బలిమ్మన్నాడు. సరే, అంతా జరిగింది. వెళ్ళిన తర్వాత మనం చూసినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తాం. ఇక్కడ ఏమిటంటే ఆయనే చేస్తాడు, ఆయనే మనకు సమకూరుస్తాడు, ఆయనే మనకు దిక్కు. కాబట్టి కుమారుడు అడుగుతున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఇద్దరు పని వాళ్ళని కూడా పెట్టుకున్నాడు. ఆ మొరియా పర్వతానికి వెళ్తున్నాడు. చూడండి, ఇలాగే వెళ్ళిన తర్వాత ఆ 3వ రోజు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. చూడండి మరి ఎందుకంటే 3వ నాడు కన్నులెత్తి చూడగా ఆవిడ వెళ్ళాడు. ఇక్కడ ఉండండి అయ్యా, నేను కొండ మీదకి వెళ్ళి ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి నేను ఆయనకు మొక్కి వస్తానంటే నేను ఆరాధిస్తాను. మొక్కడం అంటే ఏంటంటే ఆరాధించడం. ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే త్యాగం, సమర్పించుకోవడం. ఆరాధన అంటే సమర్పణ. సమర్పించుకొని వెళ్ళాడు. కుమారుడు తీసుకెళ్ళాడు. కుమారుడికి డౌట్ వచ్చింది. తండ్రి అంటే కుమారుడు చెప్పు కుమారుడు అన్నాడు. చాలా అద్భుతంగా. మరి ఉన్నవి నిప్పులు ఉన్నవి, కట్టెలు ఉన్నవి, మరి దేవునికి బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడికి ప్రభు అంటే ఆయన అన్నాడు యెహోవా ఈరే అన్నాడు. యెహోవా జైరే, యెహోవా ఈరే అంటే యెహోవా చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు నాన్న అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన చూసుకునే దేవుడు. నీవు ఆయన గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. నువ్వు నేలలో నడిచిన జలములలో ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఎడారిలో నీకు తోడుగా ఉంటాడు, ఐగుప్తు ఎడారిలో నీకు తోడుగా ఉన్నాడు. అన్ని వేళలా నిన్ను కాచి కాపాడేటువంటి దేవుడు. అందుకే అంటాడు అనమాట, యెహోవా దేవుడు మన పక్షం కూడా మనకు విరోధి దేవుడు. కాబట్టి వచ్చిన వెంటనే ఆయన నిజంగా విశ్వాసం తీసుకెళ్ళాడు, కత్తిరిస్తాడు. కానీ దూతని పంపించాడు. అప్పుడు అబ్రహాం వెంటనే ఆపితే ఇక్కడ చూడండి, చెయ్యవేయకము ఆ చిన్నవారి మీద చేయకు, అతని నేనే చేయకము, నీకు ఒక్కడేనా నీ కుమార్ని నాకు ఇయ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదను. అబ్రహాము కన్నులెత్తి చూడగా చూడండి, ఒక పొట్టేలు, కొమ్ములు తగిలి ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్ట కనబడు. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించారు. ఇక్కడ కుమారునికి మారుగా. ఇక్కడ అబ్రహాము ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడంటే యేసు క్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. తండ్రి అయినటువంటి అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి వచ్చే దేవుడు ఆపాడు. అయితే యేసు ప్రభు తన యెహోవా దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. గొర్రె పిల్లగా మనందరి పాపముల నిమిత్తం బలి అర్పించాడు. ఇక్కడ అబ్రహాము ఆపినటువంటి దేవుడు. ఇస్సాకే యేసుక్రీస్తుకు ముంగట్టుగా ఉన్నాడు.
తండ్రి మాటను తెలుసు అతనికి, నన్నే బలిస్తాడు మా నాన్న, మా డాడీ ఈస్ గోయింగ్ టు సాక్రిఫైస్ మీ అనుకున్నాడు, తెలుసు. కానీ జవదాటలేదు, మాట్లాడలేదు. ఒబీడియన్స్. కాబట్టి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నీవు దేవునికి విధేయత చూపించాలి, దేవునికి భయపడాలి. ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో, నీవు ఎవరికి భయపడాలో వారికే నువ్వు భయపడాలి. దేవుడు అప్పుడు నీ పక్షంగా కాదు. కాబట్టి ఇవాళ మనం చెప్పవలసిన మాట అంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడి ఆయన విధేయత చూపిస్తావో, ఆయన నీ పక్షంగా ఆయన కార్యాలను, ఆయన వాగ్దాలను ఆయన నెరవేర్చే దేవుడు. ఇవాళ ఈ కష్టకాలంలో మనమందరం కూడా ఈ అపోస్తలిక్ సంఘం ద్వారా దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని, మీకు అక్కడ ఇక్కడ మాకు ఇక్కడ సుమారు 12 గంటలు కావస్తుంది, కానీ వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఉన్నారు, ఆరాధన గొప్పగా చేశారు, దేవుని కృప కొరకు కనిపెడుతున్నారు. దేవుడి మీ పక్షంగా ఉంటాడు. కాబట్టి ఆయన ద లార్డ్ విల్ ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన ఏం చేస్తాడంటే, దేవుడు ఆయన మనకు ఆయన సమస్తము ధారాళముగా దయచేయడు వాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు చెప్పండి, 4:19 చూసినట్టయితే, ఫిలిప్పీ సంఘాన్ని అద్భుతంగా ఆయన ప్రశంసిస్తాడు. నేను అక్కడ ఫిలడెల్ఫియా నుంచి వచ్చినప్పుడు, ఏమండి, మీరు వచ్చినప్పుడు మీరు నాకు ఎంతో ధారాళముగా చూడండి ఒకసారి 4:19 ఫిలిప్పీ లక్ష్మతిగా మాసిదోనియా చూడండి. మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చు. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఏంటంటే, ఆ ఫిలిప్పీ సంఘాన్ని ఆయన ఎంతో ప్రశంసిస్తున్నాడు. ఫిలిప్పీలారా, సువార్తను బోధింపనారంభించినప్పుడు, మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు ఇది చూడండి. ఇప్పుడు కూడా ఉండాలి. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు, వానొచ్చినా వరదొచ్చినా, పెను తుఫాను గాలి విసరి కొట్టినా, నీ ఇల్లు కూలిపోదు, నీ బ్రతుకు రాలిపోదు. ఇచ్చి చూడు యేసయ్యకు. మీరు నాకు ధారాళంగా ఇచ్చారు, మీరేం విసుక్కోలేదు, మనస్ఫూర్తిగా మనపూర్వకంగా. అందుకే కొరింథీ సంఘం రాశాడు, మనపూర్వకంగా ఇవ్వనంటాడు ఆయన. బలవంతంగా ఇవ్వకూడదు దేవునికి ఇచ్చేటప్పుడు. మీరు మాటి మాటికి నా అవసరం తీర్చడము. నేను దెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మాటి మాటికి తరచుగా నాకు కావలసినటువంటి సదుపాయాలు చేశారు, అవసరాలు తీర్చారు. నేను మిమ్మల్ని పొగడానికి ఈ విధంగా చెప్పట్లేదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు లెక్కకు మించిన విస్తారమైన ఫలాలు దేవునిలో మీకు కలగాలని ఈ మాటను అపేక్షించి మీ కొరకు నేను వీటిని తెలియజేస్తున్నాను, గుర్తు చేసుకుంటున్నాను. కాబట్టి ఆయన అది అలాగ మనం మనపూర్వకంగా ఇచ్చేటువంటి అర్పణలు, అది సువాసన మనోహరమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి ఇష్టమైనటువంటి యాగముగా ఉంటాయి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చేవాడు, మన ప్రతి అవసరం తీర్చాడు. కాబట్టి మనం భయపడకూడదు. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవిని, దేవుడు అనుగ్రహించిన మన తలాంతులను, నీకు స్వరమిస్తే స్వరము, నీకు ధనమిస్తే ధనము, నీకు ఏదైతే నీకు తలాంతులు ఇస్తాడో, నీవు ఉన్న చోటనే ఉన్నపాటిని నువ్వు సేవకు వెళ్ళాలి. వెళ్ళలేకపోతే వెళ్ళిన వారికి సహాయం చేయాలి, దేవుని సేవకుల్ని గౌరవించాలి. కాబట్టి ఇవాళ మనం ఎలా తెలుసుకుంటున్నామంటే, ఒక దావీదు ద్వారా మనం తెలుసు. ఆయనే మన కవచం, ఆయనే మన కొండ, ఆయనే మన తాగుతోడు. మరొక విధంగా చూసినట్లయితే శిష్యులు ఆయన దేవుడు యేసు ప్రభు అని చెప్పినటువంటి ఒక పాఠం, అక్కడ పాఠం వారికి చెప్పాడు, ఇక్కడ శాస్త్రుల పరిశీలన చెప్పాడు. వెళ్ళి ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా చూడండి. మతం కాదయ్యా, కనికరం కావాలి, దయ కావాలి, క్షమించే గుణం కావాలి, భేదభావాలు కాదు, మతం పేరు మీద దారుణాలు కాదు. కాబట్టి దేవునికి మనం బద్దులుగా ఉండాలి. ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. ఎవరు ఆత్మను దేహాన్ని చంపే దేవుడికి అంటాడు, శరీరాన్ని చంపగలిగి మరి ఆత్మను చంపలేనటువంటి వారికి మనం భయపడకూడదు. కష్టం వచ్చినట్టు అలాంటి పరీక్షలు దావీదుతో నెలకొన్నాడు, అబ్రహాము నెలకొన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మన ప్రియమైనటువంటి విశ్వాసులారా, అపోస్తల సంఘ విశ్వాసులారా, సర్వవ్యాప్తంగా మరి ఆయన చేస్తున్నటువంటి పరిచయలు, యేసు ప్రభు ఏ విధంగా అయితే మరి భూదిగంతాలలో పరిచయం చేశాడు. అపోస్తలుడైనటువంటి మరి ప్రతిభారావు, మిషనరీ ప్రతిభారావు గారు
అనేక ఖండాలలో దేవుని సువార్తను పరికల్పిస్తూ అనేక నీతి సామాజిక కార్యక్రమాలు, వాక్యమే కాకుండా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. మన కష్టం వచ్చిన కానీ నేను అనుకుంటా నాకంటే చాలా చిన్నవాడు, ప్రతిభా సంపన్నుడు, ధైర్య సాహసం కలిగినటువంటి దేవునిలో ధైర్యశాలి. నేను కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేయలేనేమో, నాకంటే గొప్పగా కష్టపడతాడని నేను చాలాసార్లు అనుకున్నాను. ఆ విషయం తమ్ముడితో కూడా చెప్పాను. మనమందరం కూడా ఆయనలో బలవంతులుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, బలమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయనలో ఉందాం. చివరిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చెప్పిన విధంగా మరణమైన, శ్రమ అయినా, వేదనైనా, ఏదైనా సరే క్రీస్తు యేసునందు మనకు రక్షణ ఎలాంటిదైనా అని పాట పాడుకుందాం, దేవుణ్ణి మహిమపరచుకుందాం. చివరిగా పాట ప్రభు యేసులో నా నిరీక్షణ అనేటువంటి ఆల్బమ్ నుండి పడుతున్నాను. ఈ ఆల్బమ్ ప్రతిభారావు గారు, మిషన్ ప్రతిభారావు గారు అబుదాబులో దాన్ని ఆవిష్కరించారు. మీలో చాలా మందికి పాట తెలుసు, నాతో కూడా మీరు కలిసి పాడవచ్చు. శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, కరోనా అయినా దేవుడే మనకు రక్షణ. బాధైన, హింసైనా, కరువైనా, శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గమైన, మరణమైన, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా, శ్రమయైన, ఖడ్గమైన, మరణమైన, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా, శ్రమయైన, బాధైన, హింసైన, కరువైన, శ్రమయైన, బాధైన, హింసైన, కరువైన. నిరీక్షణ గలవారై సంతోషించుచు మీరు, శ్రమయందు ఓర్పు కలిగి సాగాలి చివరి వరకు. నిరీక్షణ గలవారై సంతోషించుచు మీరు, శ్రమయందు ఓర్పు కలిగి సాగాలి చివరి వరకు. హల్లెలూయా, స్తుతి పాడుచు సాగాలి చివరి వరకు. హల్లెలూయా, స్తుతి పాడుచు సాగాలి చివరి వరకు. శ్రమయైన, బాధైన, హింసైన, కరువైన, శ్రమయైన, బాధైన, హింసైన, కరువైన.
విశ్వాసము గలవారై ధైర్యముతో సాగాలి, పాపాన్ని జయించుటకు ప్రార్థన పునాది కావాలి. విశ్వాసము గలవారై తో సాగాలి, సాతాన్ని జయించుటకు ప్రార్థన పునాది కావాలి. హల్లెలూయా స్తుతి పాడుచు ప్రార్థనతో సాగాలి. హల్లెలూయా స్తుతి పాడుచు ప్రార్థనతో సాగాలి. శ్రమయైనా బాధైనా హింసైనా భయమైనా, శ్రమయైనా బాధైనా హింసైనా భయమైనా, వస్త్రహీనత ఉపద్రవం ఖడ్గమైన మరణమైన, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా, ప్రేమ నుండి మనలను ఎడబాపునా, ప్రేమ నుండి మనకునా, ఎడబాపునలేవు, ఎడబాపలేవు, ఎడబాపలేవు. మరి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే గత సెప్టెంబర్ మాసంలో వచ్చిన మరలా ఈ సెప్టెంబర్ మాసం ప్రత్యక్షంగా మిమ్మల్ని కలుసుకోలేకపోయినా దేవుడు నాకు మీకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్త స్థలం, దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇవాళ జూమ్ చేయడం నాకు చేత కాదు, మా కుమార్తె డాక్టర్ సౌమ్యరాయ్ ఉండబట్టి ఇది చేయగలిగాను. ఇక మీదట ఎందుకంటే చాలాసార్లు అనేక మిత్రులు అనేక దేశాల నుండి అనేక ప్రాంతాల నుండి అడుగుతున్నా సరే నేను అవాయిడ్ చేసి వచ్చాను. కానీ అదే మా ప్రియ తమ్ముడు మిషనరీ పెద్దబాబు అడిగినప్పుడు నేను నో అనుకుంటే ఇమీడియట్గా ఎస్ అనేసాను. తర్వాత వచ్చి మా అమ్మాయిని అడిగాను, మరి ఇట్లాగా చేయాలి, నువ్వు నా హెల్ప్ చేయాలని. ఎందుకంటే ఇది దేవుడి ఏర్పాటు చేసినటువంటి దినం. మనమందరము కూడా బ్రతికి ఉన్నాం, సజీవులుగా ఉన్నామంటే ఆయనను అన్ని వేళలా అన్ని సమయాల్లో కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనలో ఉండాలి, ఆయనను ఎదగాలి, ఆయనలో ముందుకు సాగిపోవాలి. అది మరణమైన, కరువైన, ఖడ్గమైన, కరోనా అయినా ఏదైనా సరే. మరి మీ అందరికీ కూడా మా కుటుంబ పక్షంగా, యూనియన్ చాపల్ ప్రేయర్ ఫెలోషిప్ పక్షంగా మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి అబుదాబి అపోస్టలిక్ సంఘం వారికి, ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి మరి అనేక మంది విశ్వాసులకు నా హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞతలు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ది బ్లెస్డ్ అనాయింటెడ్ వర్డ్. ఈ సమయంలో మనం ఇన్ రెస్పాన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. మొదటిగా వదినమ్మ గారు ఉన్నారు, వైలెట్ మనోహరి గారు. ఆ వదినమ్మ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత ఆశీర్వాదం ప్రార్థన అయిన తర్వాత we will have a time of fellowship and a word of thanks. ప్రార్థన వదినమ్మ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. మిసెస్ వైలెట్ మనోహరి గారు. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభు అపోస్తలిక్ సంఘం ద్వారా నాయన ఈ వాక్యం ద్వారా నాయన మరి మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతివారాలు ప్రతివారికి సేవను పరిచర్యను ఇంకా బలంగా వాడుకోమని సన్నిధిలో అడుగుతున్నాము తండ్రి. ప్రభు ఒకరి వరకు సంఘ విశ్వాసం పరిశుద్ధమైన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభావ మరి వాక్యం ద్వారా కాకుండా ప్రభావ మరి ముఖ్యంగా నాయన ఈ సేవలోనైనా ఇంకా ఆయన పరిచర్లకు బలంగా వాడి నాయన ప్రభు అనేక సాక్షిగా తీసుకొని ప్రచురించండి. తన దేశ విదేశాల్లోనైనా ఆయనకు పరిచయం బాగా ఫలింప చేయండి.
మంచి నేల బదులుతో ఏదో బలింప చేయమని సన్నిధిలో అడుగుతున్నాను నేను. వారి సంఘస్థులు కుటుంబాలను వీళ్ళని దీవించండి, ఆశీర్వదించుకున్నాం తండ్రి. నాయన ప్రభా మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా మరి భయంకరమైన దినాల్లో నాయన మరి సేవలు ఇంకా విస్తృతంగా వాడబడుతున్నట్టు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మరి దేశాల్లో నాయన సేవను ప్రతిఫలింప చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అలాగే నేను మీరు వాక్యం కూడా పనిగా వాడుకున్నందుకు ఈ స్తోత్రాన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడి అందుకే కుటుంబంలో భద్రపరిచిన వాక్యమైన ఆదాయమైన బలమైన ఈ ప్రేమకి వాక్యంతో మాతో మాట్లాడి స్తోత్రాలు చేసుకుంటున్నాం. నైనా ప్రభావ సార్ మనం జ్ఞాపకం చేసుకుంది అయినా ప్రభావ ఈ భయంకరమైన దినాల్లో నాయన చూస్తుండగా ఈ యొక్క బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని కాపాడుతూ ఆయన మమ్మల్ని ముందుకు సాగిస్తుంది స్తోత్రాలు చేసుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నాయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నాయన మమ్మల్ని బలపరిచినందుకు నీకు మమ్మల్ని సాక్షిగా మమ్మల్ని వాడుకోమని చేసిన ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనా ఆశీర్వాదం తీసుకున్నాం. ఈ సమయంలో పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభా నీ కృపకై వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిలో నీవు సెలవిచ్చినటువంటి ప్రతి మాటను కూడా మేము ఆలకించటానికి, నీవు పలికినటువంటి ప్రతి మాట పరిశుద్ధాత్మ అభిషేకముతోటి అన్నయ్య గారి ద్వారా మాట్లాడిన ప్రతి మాట మేము వినేటప్పుడే మాలో ధైర్యాన్ని, మాకు ఆనందాన్ని, మాకు స్వస్థతను, యేసయ్య మాటలు వినేటప్పుడే మాకు ధైర్యాన్ని, స్వస్థతను అనుగ్రహించినందుకు తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి విధమైనటువంటి అనుమానాన్ని, చీకటి అధికారాన్ని యేసు నామములో దూరపరుస్తూ ఉన్నాం. క్రీస్తు రక్తంలో మా అందరి జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు మేము విన్న యేసయ్య మాటలను, అన్నయ్య గారి ద్వారా వచ్చిన ప్రతి యేసయ్య మాటను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, ఇతరులకు తెలియచేయటానికి పరిశుద్ధాత్ముడా నీవు మాకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రత్యేకంగా ప్రేమానందం అన్నయ్య గారిని, వదినం గారిని నీ చేతుల్లో పెడుతున్నాం. అదేవిధంగా నీ కుమార్తె డాక్టర్ సౌమ్యాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం. స్థానిక సంఘములను నీ చేతుల్లో పెడుతున్నాం. సార్వత్రిక సంఘములను నీ చేతుల్లో పెడుతున్నాం. ప్రతి స్థలంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా నీ చేతుల్లో పెడుతున్నాం. ఈరోజు జూమ్ ఆన్లైన్ ఆరాధనలో పాలు పొందిన విశ్వాసులందరినీ, కుటుంబాలను నీ చేతుల్లో పెడుతున్నాం. ఈరోజు సన్నిధిలోకి రాలేకపోయిన బిడ్డలను నీ చేతుల్లో పెడుతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతి స్థలంలో కూడా యేసయ్య నా కొరకు ఈ లోకము వచ్చారు, సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు యేసు ప్రభు నాలో నివసిస్తున్నారు అన్న ధైర్యముతో పరిశుద్ధాత్మ నాకు సహాయకుడిగా ఉన్నారు కాబట్టి నేను భయపడను, నిత్యము నేను క్రీస్తుకు రాయభారిగా జీవిస్తాను అనే ధైర్యముతో ప్రతి ఒక్కరిని కూడా బలమైన సాధనాలుగా తయారు చేసి క్రీస్తు రాకడలో బలమైన పాత్రలుగా వాడుకోబోచున్నందుకు యేసు ప్రభు మీకే మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జీవితాలను, కుటుంబాలను యేసు ప్రభు నామములో సమర్పించి అన్నయ్య గారికి, వదినమ్మ గారికి, కుటుంబానికి నీ కృపాక్షేమములు, మా అందరికీ యేసయ్య కృపాక్షేమములు అనుగ్రహించి క్రీస్తు రాకడ పర్యంతరం వరకు మేము బలమైన సాధనాలుగా వాడబడులాగున పరిశుద్ధాత్మ తోడు సహాయం అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు శక్తిగల నామంలో కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మేందరి సంతోషము, సమాధానము, సహవాసము తలలు వంచిన మనకు, దగ్గర దూర ప్రాంతాల్లో ఉన్న రక్త సంబంధులకు, స్థానిక సార్వత్రిక సంఘమునకు, యూదులకు, చెరసాలలో ఉన్న దేవుని పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు, అంగవైకల్యం కలిగిన వారికి, అనాథలకు, స్థానిక సార్వత్రిక సంఘమునకు యేసయ్య కృపాక్షేమములు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండునుగాక. ఆమేన్.